హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి లిస్ట్ అనేది వచ్చేసింది. లిస్టులో మీ పేరు ఉందా లేదా, అలాగే లిస్టులో మీ పేరు కనుక లేకపోతే మీరు ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అంతకన్నా ముందుగా తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. వీరిలో చాలామంది పేర్లు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో లేవు. సో చాలామంది మా పేరు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఉందా లేదో మేము ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీ పేరు కనుక ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో కనుక లేకపోతే ఏం చేయాలి అనేది కూడా మీకు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి లిస్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసింది. ఎవరైతే తెలంగాణలో వికలాంగులు అలాగే నిరుపేదలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకొని కూడా లిస్టులో పేరు అనేది లేదు, అటువంటి వాళ్ళు ఏమి చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసి కూడా లిస్టులో మీ పేరు కనుక లేనట్లయితే వెంటనే మీరు ప్రజావాణిలో అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో ఎవరి పేరైతే ఇందిరమ్మ ఇలా లిస్టులో లేదో అటువంటి వారందరూ కూడా ప్రతి సోమవారం కూడా మీరు ఏ జిల్లాలో అయితే ఉంటూ ఉన్నారో ఆ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీరు సోమవారం కనుక వెళ్ళి మీకు ఇల్లు రాలేదని చెప్పేసి ఒక అప్లికేషన్ కనుక పెట్టి ఇచ్చినట్లయితే ప్రజావాణికి సంబంధించిన వాళ్ళు మీ అప్లికేషన్ని స్టేట్ హౌసింగ్ సొసైటీకి పంపిస్తారు. స్టేట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు మీరు ఏ జిల్లాలో అయితే ఉంటూ ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్కి మీ అప్లికేషన్ని పంపించడం జరుగుతుంది. అంతేకాదు, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్కి కూడా మీ అప్లికేషన్ పంపిస్తారు. వార్డ్ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్లకు సర్వే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చి మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారని చెప్పేసి మిమ్మల్ని అడిగి మీ అప్లికేషన్ సర్వే చేయడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఇందిరమ్మ ఇంటికి కనుక అప్లై చేసుకుని ఉండి మీ ఇంటికి వెరిఫికేషన్ కనుక అయిపోయినట్లయితే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇందుకు మీరు ముందుగా మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో జస్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్, టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇలా టైప్ చేయగానే మీకు కింద ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కింద కనిపిస్తున్న ఈ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది అందుబాటులో లేకపోతే మీరు వేరే బ్రౌజర్ నుంచి అయినా సరే మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు అనేది లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు టు బి వెరిఫైడ్ బెనిఫిషరీ అనే దాంట్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. టు బి వెరిఫైడ్ బెనిఫిషరీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అందులో జిల్లాల వారీగా మీకు లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు ఏ జిల్లాలో ఉంటూ ఉన్నారో ఆ జిల్లా పైన మీరు క్లిక్ చేయండి. మీరు ఏ జిల్లాలో అయితే ఉంటూ ఉన్నారో ఆ జిల్లా పైన మీరు క్లిక్ చేయగానే మీ జిల్లాలో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయో అటువంటి వారి పేర్లన్నీ కూడా అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు కదా, అటువంటి వాళ్లకు సంబంధించి ఈ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఒక ప్రత్యేకమైన ట్యాబ్ అయితే ఉంది. సో ఎవరైతే వికలాంగులు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారి పేరు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ మొదట చెప్పిన టు బి వెరిఫైడ్ బెనిఫిషరీ కిందే మీకు డిసబుల్ బెనిఫిషరీ అని చెప్పేసి ఇంకొక ట్యాబ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ డిసబుల్ బెనిఫిషరీ ట్యాబ్ పైన మీరు క్లిక్ చేయగానే మీ జిల్లాలో ఎవరైతే దివ్యాంగులు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ పేరు అనేది ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
తెలంగాణలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 1,00,000 డబుల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి. సో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఎవరైతే తెలంగాణలో వికలాంగులు ఉంటారో, ఎవరైతే నిరుపేదలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే పాపం వాళ్ళు కూడా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు, మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసినట్లు కూడా అవుతుంది.